ఆ జిల్లాలో లొల్లితో టీడీపీ జెండుబాం రాసుకోవాల్సి వస్తుందా? జిల్లా అధ్యక్ష పదవి కోసం తమ్ముళ్ల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయా? జిల్లా సారథి నియామకంపై స్థానిక ప్రజా ప్రతినిధులు ఏమంటున్నారు? ఇప్పటికే నామినేటెడ్ పదవులు దక్కిన వారికి జిల్లా సారథ్యం దక్కుతుందా? పట్టున్న సామాజిక వర్గానికి కాకుండా మరో వర్గానికి అవకాశం వస్తుందా? జిల్లా పీఠం కోసం అక్కడి నాయకులు చిన్నబాబు, చంద్రబాబు టీములుగా విడిపోయారా? పదవులపై పార్టీ మహిళా ఎమ్మెల్యే వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఇంతకీ ఆ జిల్లాలో అధ్యక్ష అని పిలిపించుకోవాలనుకుంటున్న తెలుగు తమ్ముళ్ళెవరు? ఇద్దరు మంత్రులు కొలువుదీరిన ఆ జిల్లాలో ఇప్పుడు పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం హోరాహోరీగా పోరు జరుగుతోందట. మహానాడు తర్వాత జిల్లా అధ్యక్షులను పార్టీ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉండడంతో టీడీపీ పొలిటికల్ కారిడార్లో ఆశావహుల లాబియింగ్ ఊపందుకుంది. ఇందుకు ఆ జిల్లా ఏదనుకుంటున్నారా? నవనందుల కొలువుదీరిన ప్రాంతం. టీడీపీ గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి 7 అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక ఎంపీ స్థానంలో విజయదుందుభి మోగించిన నంద్యాల జిల్లా. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే నంద్యాల జిల్లా రసవత్తర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎవరన్న ప్రశ్న ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారిందట. నంద్యాల జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకుడు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి లాంటి నేతలు మంత్రులుగా ఏపీ కేబినెట్లో చక్రం తిప్పుతున్నారు. కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి లాంటి హేమాహేమీలతో పాటు ఆళ్లగడ్డ నా అడ్డా అన్నట్టు రాజకీయం చేసే ఫైర్ బ్రాండ్ భూమా అఖిలప్రియ కూడా నంద్యాల జిల్లాకు చెందినవారే. ఇంతమంది హేమాహేమీలున్న జిల్లాలో పార్టీ అధ్యక్ష బాధ్యతలంటే అంత ఈజీ కాదు బాసు అన్న మాట కూడా నంద్యాల జిల్లాలో గట్టిగానే వినిపిస్తోంది. నంద్యాల జిల్లాలో ఇప్పటికే నామినేటెడ్ పదవులు దక్కిన నేతలే మళ్లీ పార్టీలో కీలక పదవి కోసం ఆరాటపడుతూ అధిష్టానం దగ్గర అలుపెరగని లాబియింగ్ చేస్తున్నారు. పదవిలో ఉన్న నేతలకే అంత ఆశ ఎందుకని సొంత పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినబడుతున్నాయట. నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న బీసీ నేత మల్లెల రాజశేఖర్ పదవిలో కొనసాగేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తూనే పనిలో పనిగా ఆపద మొక్కుల వాడికి కూడా బలంగానే రిక్వెస్ట్ చేశారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి విడత పదవుల పందేరంలో టీటీడీ మెంబర్గా ఛాన్స్ కొట్టేసిన మల్లెల రాజశేఖర్ వన్ మోర్ ఛాన్స్ ప్లీజ్ అంటూ పార్టీ అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారట. మల్లెల రాజశేఖర్తో పాటు జిల్లాలో మరో 2 కీలక నేతల పేర్లు కూడా టీడీపీ జిల్లా అధ్యక్ష రేసులో బలంగా వినిపిస్తున్నాయి. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఉన్న ధర్మవరపు సుబ్బారెడ్డి కూడా జిల్లా అధ్యక్ష రేసులో ఉన్నట్టు సమాచారం. సుబ్బారెడ్డిది డోన్ నియోజకవర్గం. ఎన్నికలకు ముందు చేసిన త్యాగానికి ప్రతిఫలంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనకు నామినేటెడ్ పోస్టు కట్టబెట్టింది. ఇప్పుడు ఆ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గిరితో పాటు అదనంగా జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా ఆశిస్తున్నారట సుబ్బారెడ్డి. స్థానిక మంత్రులు, నేతల మద్దతు కూడగట్టడంలో అందరికన్నా ఆయన అడుగు ముందున్నట్టు టీడీపీలో చర్చ జరుగుతోంది. నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్ష పీఠంపై ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత, హైకోర్టు న్యాయవాది గోగిశెట్టి నరసింహారావు కూడా కన్నేశారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో నంద్యాల ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన గోగిశెట్టి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారట. పార్టీకి చేసిన సేవలను, పార్టీ పట్ల తన లాయల్టీని దృష్టిలో పెట్టుకుని నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలిస్తే బాధ్యతాయుతంగా పార్టీకి సేవ చేసుకుంటానని అధిష్టానానికి విన్నవించుకుంటున్నారట. నంద్యాల జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం తర్వాత ప్రభావవంతంగా ఉన్న బలిజ వర్గానికి చెందిన వ్యక్తిగా తనకు అవకాశమిస్తే సముచిత స్థానం కల్పించినట్లవుతుందని పార్టీపై సామాజిక అస్త్రాన్ని సంధించారట న్యాయవాది గోగిశెట్టి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పదవుల కేటాయింపు విషయంలో స్థానిక నేతలకు తెలియకుండా పార్టీ అధిష్టానం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని ఈ మధ్య ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే అంశం నంద్యాల జిల్లా వ్యాప్తంగానే కాకుండా తెలుగుదేశం పార్టీలో సైతం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఆశావహులు మాత్రం ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబును, మరోవైపు చిన్నబాబు లోకేష్ ని ప్రసన్నం చేసుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారట. జిల్లా అధ్యక్ష పీఠం ఆశిస్తున్న వారిలో అదృష్టం ఎవరిని వరుస్తుందో చూడాలి మరి.